హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. అసలు ఆమె మృతికి కారణాలేంటో చెప్పాలంటున్నారు. పోలీసులు ఏం మాట్లాడడం లేదని, అల్లు అర్జున్ కూడా స్పందించడం లేదంటున్న రేవతి కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. గాంధీ మార్చి వద్ద హృదయ విదారక దృశ్యాలు. నిన్న సంధ్యా థియేటర్ వద్ద మృతి చెందినటువంటి మృతురాలు రేవతికి సంబంధించిన భర్త ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది నిన్న? మీరు భాస్కర్ గారు, నిన్న ఎన్ని గంటలకు మీరు అక్కడ థియేటర్కి రీచ్ అయ్యారు? అదే 9:30కి రీచ్ అయ్యాను సార్. ఓకే. 9:40కి లోపలికి వెళ్ళినాక అదే అల్లు అర్జున్ రాగానే అంతా తొక్కిసలాటలో మా మిస్సెస్ ముందుకు వెళ్ళిపోయింది, నేను బ్యాకే ఉన్నాను. ఓకే. కలిసే వెళ్ళారు? అందరు కలిసే ముందుకు వెళ్ళాము. వాళ్ళు కొంచెం పుషింగ్లో ముందుకు వెళ్ళిపోయారు. నేను బ్యాక్ మా పాప ఇంకో పాపని తీసుకొని ఉన్నాను. కొద్ది ముందుకు వెళ్ళినాక కాల్ చేసిన ఒక 5 minutes తర్వాత, ఎక్కడున్నావు అంటే నేను లోపలికి వచ్చినా అండి, మీరు వచ్చేయండి అంటే అక్కడే ఉండు నేను వస్తా అని చెప్పిన. అది క్రౌడ్ అల్లు అర్జున్ రాగానే ఫుల్ ఉంది. ఫుల్ రాగానే నేను పక్కకు పాపను ఆపి లోపలికి వెళ్ళి సీట్ దగ్గర చూస్తే అక్కడ ఎవరు లేరు అని పాప ఏడుస్తే మమ్మీ లేదు అంటే నువ్వు ఆగబెట్టాను. నేను పాప నాతో పాటు ఉంది, బాబు మా భార్యతో ఉంది. కానీ ఎంత తిరిగినా ఎక్కడా కనిపించలేదు. దాని తర్వాత ఒక బయట వ్యక్తి అన్నాడు, మీ పాపని కూడా అట్లా పట్టుకొని తిరుగుతున్నావు అన్న, ఎవరి దగ్గర అన్న దింపి నువ్వు దోలాడు అది ఇది అంటే, పక్కనే మా కిజన్ వాళ్ళు ఉంటే అక్కడ డ్రాప్ చేసి నేను అదే ఆటోలో వచ్చి చూపిస్తే అప్పుడు పోలీస్ వాళ్ళని అడిగాను, సార్ ఇక్కడ మా పాప మా మిస్సెస్ కనిపించలేదంటే అప్పుడు ఫోన్లో ఒక వీడియో తీసి చూపించారు. ఈ బాబాయ్ అంటే అవును ఈ బాబాయ్ సార్ అది ఇది అంటే, అక్కడి నుంచి చెప్పాను కదా దుర్గాబాయ్ దేశ్ముఖ్ అక్కడ నుంచి చిక్కడపల్లి పిఎస్ తీసుకెళ్లారు. దాని తర్వాత కీమ్స్లో నాని కీమ్స్ తీసుకొచ్చారు. కీమ్స్లో అన్నీ ఐసీయూలో పెట్టి అది ఇది 48 hours టైం పడుతుంది. ఇప్పుడు ఏం చెప్పలేము, కొంచెం కండిషన్ సీరియస్ ఉంది, ఇప్పుడు ఏం చెప్పలేము అన్నారు. నైట్ 2:30కి అట్లా మా మిస్సెస్ ఇట్లా అయింది అని అప్పుడు చెప్పారు. అప్పటి వరకు నేను ఎన్నిసార్లు అడిగినా ఇంకా చూస్తున్నాం దొరకలేదు, ఇంకా చూస్తున్నాం అని చెప్పారు అంతే. ఇప్పటివరకు అంటే అల్లు అర్జున్ సినిమా చూడడానికి వెళ్ళారు మీరు, అల్లు అర్జున్ స్పందించారా? ఏం లేదు సార్, ఎవరు ఏం రాలేదు, ఎవరు ఏం చేయలేదు సార్. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అది ఏం లేదు సార్, మా బాబు మంచిగా ఉండాలంతే. ఓకే. సో ఇది పరిస్థితి. హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక్కడ గాంధీ మార్చురి వద్ద. భర్త రోధిస్తున్న పరిస్థితి. ఇప్పటివరకు ఎవరు స్పందించకపోవడం బాధాకరం. అల్లు అర్జున్ కూడా దీనిపైన స్పందించాలి. తన కొడుకు ఆరోగ్యం మెరుగుపడాలి.